వెల్కమ్ టు D5 న్యూస్. కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో సుదీర్ఘకాలం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం నరసాపురం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పదోన్నతి పొందిన మానుపూడి వెంకటరమణకు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కృష్ణారావు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బాలసుబ్రహ్మణ్యం, కార్యాలయ సూపరింటెండెంట్, టీపీబీఓలు, సచివాలయ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వెంకటరమణను దుస్తులు, పూలమాలలు, పూల బుకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది మాట్లాడుతూ వెంకటరమణ తన సేవాకాలంలో కాకినాడ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా ముఖ్యమైన ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మెయిన్ రోడ్ వైడనింగ్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వానికి మరియు స్థల యజమానులకు మధ్య సఖ్యతను నెలకొల్పి వివాదాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారని ప్రశంసించారు. అలాగే అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా ధైర్యంగా విధులు నిర్వహించారని తెలిపారు. దాంతో అప్పుడు తెలియని వాళ్ళు ఏదన్నా అంటే ఆడి పంపుతుంది ఎందుకు వెళ్తాడా కాకినాడ అని అనుకుంటారు. తెలియని రకరకాలు కదా, ఏదో వస్తువు పోతే ఎక్కడో పోతే ఎక్కడెక్కడ వదులుతాం, ఎక్కడో పోతుంది మర్చిపోయి ఎక్కడ పెడతాం, ఎక్కడ వదులుతాం. అలాగే అప్పుడు నేను మాత్రం అదే టైంలో మా పాప 10th, పెద్ద పాప 10th వచ్చింది, చిన్న పాప 9th. అదే టైంలో ఫాదర్కి పారాలిసిస్, పక్కన ప్రమోషన్ వచ్చింది. ఏం చేయాలి, వెళ్ళిపోవాలి ప్రమోషన్ కాబట్టి. ఎందుకు ప్రమోషన్ అనేది మన స్థాయి, అది హోదా అంతా తిరుగుతుంది, గొప్పగా ఉంటాం, కాళ్ళు తిరుగుతాం, ఎక్కడ ఉంటాం. కానీ ఇంకో రకం ఉంది కదా, ఫ్యామిలీ ఇలా ప్రమోషన్ వచ్చింది, నిర్మాణం చేసేది ఎలాగనే వెళ్దాలా అని అనగానే ఈ బతిని అంతా నా నిధుల నుంచి వెళ్ళిపోతున్నాడని తను ఇలా ఫీల్ అయ్యి మా మిసెస్ సడన్గా కొంచెం ఫీల్ అవ్వడం, స్పృహలో పడడం ఏం జరిగింది. లేదమ్మా ఎంత కంగారు పడదని అలాగే ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫ్యామిలీ బాగుంది. ప్రమోషన్ అయితే ఎప్పుడన్నా ఏదో మధ్యలో కొంత లాస్ అయి ఉండడం ఏదో బెనిఫిట్, ఓకే అంతే తప్ప లేదు. ఇప్పుడైతే మాత్రం ఇలాగే ఏం జరిగినా మన మంచిగా అనుకునే తత్వం ఉండాలి కదా. అది నేను మొదలు ఏదో జరుగుతుంది, ఒకసారి బ్యాడ్ జరుగుతుంది, మనం అంతా గుడ్ జరగాలనే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం 10 మంది నుంచి. ఒకసారి నెగిటివ్ కూడా జరుగుతుంది. పాజిటివ్ జరిగితే ఎంతలాగా యాక్సెప్ట్ చేస్తామో, నెగిటివ్ జరిగితే అంత ఈజీగా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటేనే మనం ఫ్రీగా ఉండగలం అనేది నా కాన్సెప్ట్. అది అలా 96లో సర్వీసులో ఎంటర్ అయ్యడం జరిగింది. 96 ఎంటర్ అయ్యాం. 96 నవంబర్ ఫస్ట్ తుఫాన్ జరగడం, అమలాపురంలో ఉండటం, ఇవన్నీ రకరకాలు. అలాగే ఇప్పుడు 12వ స్టేషన్కి వెళ్తున్నాను. అమలాపురం, బొబ్బిలి, మండపేట, సామర్లకోట, ఏలూరు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, కాకినాడ, నరసాపురం, మండపేట కూడా లేదు లేదు ఆటలు వచ్చి అంత ఎలా తిప్పి మళ్ళీ నరసాపురం. ఇలాగ ఈ సచివాలయ బ్యాచ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీళ్ళతో కోఆర్డినేటర్ చేసింది తాడేపల్లిగూడెం కూడా. ఇలాగే అక్కడ కూడా ఒక మంచి అక్కడ ఉన్న 36 మందిలో ఉన్నారు. అందులో 15 మంది బాగా యాక్టివ్గా ఉండడం, వాళ్ళని ఆఫీస్కి తీసుకురావడం, అందులో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రసాద్ సెక్రటరీగా 5 అందులో ఫోన్ చేస్తా ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటాం. అలాగే ఇదే టీం అందరితో ఏదో కామెడీకి పిచ్చబాటి మాట్లాడుకుంటూ వాళ్ళతో ఉండిపోవడం అనేది నాకు అలవాటుగా సాయంత్రం అయిపోయినా ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటే దాన్ని నవ్వుకుంటూ ఉంటాం. అదొక అది ఈకినట్టు అలవాటు అవుతుంది, లేదా ఇంకో రకం ఉంటుంది. వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళకి అలా ఉంటాం, అదొక అలవాటు ఉంటుంది. కాబట్టి మన సచివాలయ స్టాఫ్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసిందే వాళ్ళ క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా. కానీ కొంచెం చిన్న డ్రాబ్యాక్ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి చిన్న థెరపీ కొంచెం ప్రోత్సాహం ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఇది ఇలాగ చెప్పడం కొంచెం ఒక 4-5 years బాగా బరువుగా
కానీ చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చాలా షార్ప్గా వాళ్ళని మేము గమనించింది కూడా. అందుకే చిన్న ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మా టీము, నేను జనపురం, తర్వాత మెయిన్ రోడ్డు, తర్వాత ఇది మూడో, ఆ టీం అందరికీ కూడా వాళ్ళు ఎలా అనుకున్నా కూడా నేను చెప్తానే ఉంటాను. పేపర్ ఎలా మాట్లాడాలి, ఇక్కడ తక్కువ పెట్టాలి, ఇలా రాయాలి, నోటిపై ఎలా రాయాలి అప్పుడు చెప్తూ ఉన్నాం. దాంట్లో తీసుకుంటూ వాళ్ళు పాత్రగా తీసుకుంటారు. కొంతమంది అనుమానం చెప్పుకుంటే వెళ్తారు. ఏదైనా నేర్చుకోవాలి కదా, మీకు చెప్పేవాళ్ళు లేక కొంచెం ఆల్మోస్ట్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అయితే ఆల్మోస్ట్ చెప్పక్కర్లేదు, రీచ్ అయిపోయింది కాదు. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కేఎంసీ. ఆల్మోస్ట్ అందరూ మన చాలా బాగా కోఆపరేటివ్గా ఉంటారు. మన సచివాలయం ట్యాబ్ ఇంకా కాకినాడ కేఎంసీ ట్యాబ్తో చెప్పగలుగుతుంది. ఇది ట్యాబ్ అంటే అందరూ ఇక్కడ చాలా పాజిటివ్గా, కోఆపరేటివ్గా, సైలెంట్గా, వైలెంట్ ఉండదు, సైలెంట్గా కొంచెం వచ్చి ఆయన పని చేసుకోవడం ఎదుకోవడం తప్ప సాయంకాలం వెళ్ళేవాడికి మన రాయలసీమ గడప పప్పుకెళ్దాం అటువంటి ఏ ఉండవు. మనకి మంచి మంచి ఆలోచన ఎత్తుకోవడం ఎండుకోవడం ఇలా తెలకుండా వెళ్ళడానికి అంత ఏం లేదండి కాబట్టి. అంటే జనరల్గా నేను లైఫ్ అంటే మనకి చాలా అనేది అంటే 22 వచ్చే వరకు ఎడ్యుకేషన్, ఇంకా దాని ముందు కూడా ఉంది. 5 వచ్చేదాకా మనకి ఏం తెలియదు కదా, ఏదో డ్రాయర్ చేస్తారు, ఇది ఎంత 5 నుంచి 22 దాకా ఎడ్యుకేషన్, 22 తర్వాత ఒక 5 ఏళ్ళు జాబు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, తర్వాత జాబ్ వచ్చింది, జాబ్తో మళ్ళీ ఒక 30 ఏళ్ళు, 50, 60 వచ్చిన ఒకటి మీదకి, తర్వాత ఇంకేముంటుంది అలాగే పబ్లిక్ ఇక్కడ